వీళ్ళు బీసీలు అంటే జనాభాలో సగభాగం ఉన్నటువంటి బీసీలని మనం అందరం కూడా అభివృద్ధి చేసే దిశగా మనం తీసుకెళ్ళాలి, వాళ్ళకి ఎలాంటి కష్టం రాకూడదు, వాళ్ళ సమస్యలపైన ఒక కమిషన్ ఉండాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి రాగానే శాశ్వత బీసీ కమిషన్ని నియమించడం జరిగింది. బీసీలందరూ కూడా ఏ సమస్య వచ్చినా కమిషన్ దృష్టికి తీసుకొని వెళ్ళి ఆ సమస్యని పరిష్కరించుకునే దిశగా ఆ కమిషన్ పనిచేస్తూ వచ్చింది. సుమారు ఆ కమిషన్ సమయం అయిపోయి 10 నెలల కాలం అయింది. బీసీ కమిషన్, శాశ్వత బీసీ కమిషన్ కాలం పూర్తయి 10 నెలలు అయింది. ఇప్పటి వరకు ఈ కూటమి ప్రభుత్వం శాశ్వత బీసీ కమిషన్ని ఎందుకు నియమించలేదో సమాధానం చెప్పగలరా అని అడుగుతున్నాం. వీళ్ళు బీసీల పైన ప్రేమ ఉన్నట్టు, బీసీల కోసం ఏదో చేస్తున్నట్టు లోకల్ బాడీ ఎలక్షన్స్కి ఒక కమిటీని ఈ మధ్య పంపించడం జరిగింది. ఇవన్నీ కూడా తాత్కాలిక కమిటీలు. మేము మిశ్రా గారి కమిటీకి ఈ 42 కులాల వారికి సబ్ కోటాని కేటాయించండి అని చెప్పి కూడా మేము ఒక అర్జీని ఇవ్వడం జరిగింది. అంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ రిజర్వేషన్లో ఉన్నటువంటి ఈ 42 కులాలకి సబ్ కోటాని కేటాయించవలసిందిగా మేము డిమాండ్ చేసి ఉన్నాం. మరి ఆ విషయం ఏమైందో రాష్ట్ర ప్రభుత్వం ఈ 42 కులాలకి సబ్ కోటాని ఇస్తుందా లేదా అనే విషయాన్ని తేటతెల్లం చేయాల్సినటువంటి అవసరం ఉంది.